అందరికీ నమస్తే. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై ప్రభుత్వం తరచుగా ఇచ్చే రాయితీలపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ రాయితీలు క్రమశిక్షణ రాహిత్యాన్ని పెంచుతాయని, చట్టపరమైన పరిణామాల పట్ల భయాన్ని తగ్గిస్తాయని కోర్టు తెలిపింది. ఈ చలానా వ్యవస్థలో మార్పులు చేసే ఉల్లంఘన వివరాలను స్పష్టంగా పొందుపరచాలని ఆదేశించింది. తెలంగాణలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించిన తర్వాత వాటిపై ప్రభుత్వం తరచుగా రాయితీలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. వాహనాల రకాన్ని బట్టి 75% నుంచి 25% వరకు డిస్కౌంట్లు ఇస్తుంటారు. పేరుకుపోయిన పెండింగ్ చలాన్ల బకాయిలను రికవరీ చేసుకునేందుకు ప్రభుత్వం అప్పుడప్పుడు డిస్కౌంట్లు ఇస్తుంటుంది. ఇలా డిస్కౌంట్ ప్రకటించడంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ రాయితీలు ఇవ్వడం వల్ల చట్టపరమైన పరిణామాల పట్ల ప్రజల్లో ఉన్న భయం, గౌరవం బలహీనపడతాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. ముఖ్యంగా రాయితీలు ట్రాఫిక్ క్రమశిక్షణ రాహిత్యాన్ని మరింత పెంచుతాయని, ప్రజలు నిబంధనలను ఉల్లంఘించినా ఏదో ఒక దశలో రాయితీ లభిస్తుందనే భావన పెరిగే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది. జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ విచారణ చేపట్టిన ఈ కేసులో ఈ చలాన వ్యవస్థలో అత్యవసరంగా మార్పులు చేయాల్సిన అవసరం ఉందని హైకోర్టు ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ట్రాఫిక్ ఉల్లంఘన జరిగినప్పుడు అది ఏ చట్టంలోని ఏ సెక్షన్ కింద ఉల్లంఘనగా పరిగణించబడిందనే వివరాలను చలానా జారీ సమయంలో స్పష్టంగా పొందుపరచగలిగే వ్యవస్థను అభివృద్ధి చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు తీసుకున్న చర్యలు, వ్యవస్థ అభివృద్ధి ఏ దశలో ఉందో సమగ్ర నివేదికను డిసెంబర్ 9వ తేదీలోగా సమర్పించాలని హైకోర్టు హోంశాఖను ఆదేశించింది. ఈ సాంకేతిక మెరుగుదల కేంద్ర మోటారు వాహన నిబంధన 167 ప్రకారం తప్పనిసరి అని న్యాయమూర్తి గుర్తు చేశారు. హైదరాబాద్ తార్నాకకు చెందిన వి రాఘవేంద్రచారి అనే వ్యక్తి బైక్ పై ట్రిపుల్ రైడింగ్ చేసినందుకు విధించిన 1200 రూపాయల జరిమానాను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ విచారించిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ 1988 మోటార్ వాహనాల చట్టంలోని సెక్షన్ 128 రెడ్ విత్ 177 ప్రకారం ట్రిపుల్ రైడింగ్ కు కేవలం 100 నుంచి 300 మాత్రమే జరిమానా విధించాల్సి ఉంటుందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 2019లో కేంద్రం చేసిన చట్ట సవరణలను తెలంగాణ ప్రభుత్వం ఇంకా అమల్లోకి తీసుకురాకపోవడంతో పాత నిబంధనల ప్రకారమే చలానా విధించాలని వాదించారు. అంతేకాక చట్టంలోని ఏ నిబంధన కింద ఉల్లంఘన జరిగింది అనే వివరణ చలానాలో లేకపోవడం వల్ల చట్ట విరుద్ధమని తెలిపారు. అందుకు ప్రతిస్పందనగా రాష్ట్ర హోంశాఖ తరపు న్యాయవాది మహేష్ రాజే ప్రస్తుత చలానా వ్యవస్థలో చట్ట నిబంధనలతో సహా పూర్తి వివరాలు పొందుపరచడానికి సాంకేతికంగా వీలు కావడం లేదని న్యాయస్థానానికి వివరించారు. అయినప్పటికీ అధికారులు నిబంధనలతో చలానా జారీ చేసే విధంగా వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రయత్నాలు చేస్తున్నారని వెల్లడించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి సెక్షన్ 194 కింద జరిమానా 1000 ఉన్నప్పుడు పిటిషనర్ కు 1200 రూపాయలు ఎలా విధించారనే అంశంపై కూడా లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ తదుపరి విచారణను వాయిదా వేశారు.